హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీతో మాట్లాడక కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ అయితే మనమైతే ఫుల్ఫిల్ అయితే చేసేద్దాం. నేను ఎందుకు వీడియోస్ చేయడం లేదంటే పాపకి 7 days నుంచి కంటిన్యూగా షూట్ ఉండడం వల్ల నైట్ షూట్, అందుకే వీడియోస్ అయితే చేయలేకపోయాను. అందుకే ఈ 1 వీక్ లో చిన్న చిన్న బిట్స్ అయితే మీ తీసిన వీడియోస్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అవైతే చూడండి. నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ నేరేడు పళ్ళ చెట్టు ఉందన్నమాట. నేను మా పాప వచ్చి అయితే తెంపుతున్నాము. ఎప్పటి నుంచో తెంపుకుందాం అనుకుంటుంటే అస్సలు ఉండట్లేదు అనమాట. అందరు పక్కనోళ్ళు ఇట్లా తెంపేసుకున్నారు. ఇప్పుడు మేము చూద్దామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. కొన్ని ఉన్నాయి, అవి తెంపుకుంటున్నాము. పాప తెంపిస్తుంది, నేను తింటున్నా. ఇవైనా లాస్ట్కి అయితే కొన్ని అనమాట. ఇవైతే తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడే కడిగాను. నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చుకున్నాక నైట్ పెసలు నానబెట్టాను దోశ వేద్దామని చెప్పేసి అయితే. మార్నింగ్ అయితే మిక్స్కి అయితే పట్టేసి ఇంకా నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చుకుందామని చెప్పేసి అయితే వెళ్ళైతే వచ్చాము. వచ్చాక దోశలు అయితే వేసేసి ఒక పక్కన స్టవ్ పైన క్యాప్సికమ్ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా మళ్ళీ చపాతీ పిండి కూడా నానబెట్టాను అనమాట. కొన్ని చపాతీ వేస్తే ఇంకా తినేవాళ్ళు అది కూడా తింటారు ఆఫ్టర్నూన్ టైం అని చెప్పేసి అయితే చపాతీలు కూడా చెయ్యాలి ఇప్పుడైతే. ఇంకా దోశకైతే ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేశాను, పోపు పెట్టాలి. ఇంకా ఒక పక్కన అయితే గోంగూర చట్నీ కూడా పెట్టానన్నమాట. అది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది, రుబ్బేసుకున్నాను. ఆల్మోస్ట్ అయితే నేను దోశలు అయితే గోంగూర చట్నీ అయితే నేను పప్పుతోనే రుబ్బుతాను, మిక్స్కి అయితే వేయను. ఇంకా గోంగూర చట్నీ కూడా పోపు పెట్టేసేసుకోవాలి. ఇక్కడైతే చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే సడన్గా అయితే మాకు ఈవినింగ్ టైం అయితే కాల్ చేసి చెప్పారనమాట. ఇంకా 4కేమో చేసి పాపకు షూట్ ఉంది అని చెప్తే మేము బయలుదేరుతున్నాము. ఆ రోజు నైట్ షూట్ అని చెప్తే కొంచెం లేటుగా బయలుదేరామన్నమాట. ఆ రోజు ఫస్ట్ డే రోజు ఈ వీడియో. ఇంకా పిల్లలు కూడా వస్తాము లొకేషన్కి అంటే పిల్లలు ఒక పక్కన, మేము ఒక బైక్ మీద వస్తున్నాం. మేము ముగ్గురం ఒక పక్కన, మా పెద్ద పాప ఒక పక్కన, చిన్న పాప ఒక పక్కన అయితే వస్తున్నారు. ఇంకా లొకేషన్లో అయితే నన్ను చిన్న పాపను అయితే డ్రాప్ చేసి అయితే వస్తారు వీళ్ళందరూ అయితే, పిల్లలు మా ఆయన అందరూ అయితే ఇంటికైతే. ఇక్కడైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సాంగ్ సీక్వెన్సీ అనమాట ఇది ఈ వీడియో. ఇంకా షూట్లో ఉన్నాము. పాపకైతే మేకప్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా 3:30 వరకు ఏమో ఉంటుందని చెప్పారు. ఫస్ట్ డే అదనమాట. ఇంకా ఫస్ట్ డే రోజు వెళ్ళేసి అయితే వచ్చాము. షూట్ నుంచి అయితే వచ్చేసాక ఇంకా నైట్ అంతా మాకు నిద్రనే లేదనమాట. 7 days కంటిన్యూగా నైట్ ఈవినింగ్ వెళ్ళాలి, నైట్ అర్ధరాత్రి మార్నింగ్ టైంలో రావాలి ఇంటికి. ఇంకా మార్నింగ్ టైం కూడా ఫుల్ నిద్ర లేదు, ఏం లేదు మాకు. నైట్ వచ్చిందంటే 3:30కి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 11కి ఏమో లేస్తుంటే నిద్ర లేక నైట్ అంతా. అలాంటి సిచ్యువేషన్ ఉండే మాకైతే. ఇంకా అందుకే వీడియోస్ అయితే చేయలేదు నేను. ఇంకా ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ తీసిన వీడియో. ఇంట్లో సరుకులు అయిపోతే డిమార్ట్కి అయితే వచ్చాము. దారిలో వస్తుంటే పెట్రోల్ అయితే పోయించుకొని ఇంకా డిమార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఏవి కావాలన్నా కూడా అవసరానికి సరిపడైతే తీసుకుంటాము. ఇంకా ఒకవేళ జల్దీ అయిపోతే మాత్రం పక్కన షాప్లో ఉంది, అక్కడైతే తీసుకుంటాము. ఇంకా మొత్తానికైతే అన్నీ అయితే సరుకులు అయితే తీసేసుకొని బిల్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇది ఒక పని అనమాట, పెద్ద ప్రాసెస్. మెయిన్గా మనకు ఏది కావాలన్నా కూడా సామాన్ అయితే కావాలి ఇంట్లో చేసుకోవాలన్నా. ఇంకా మేము అంతా తీసుకొని బిల్ చేయించాక బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. ఇంకా సామాన్తో ఇంటికి వెళ్ళాలి అనేది ఆలోచించి తర్వాత అయితే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము ఇంటికి. ఇంకా ఇంటికి వెళ్ళి అక్కడే లేట్ అయిపోయింది మాకు. చాలా జనాలు అయితే ఉన్నారనమాట డిమార్ట్లో. ఇంకా ఏమైనా కర్రీస్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడైతే కర్రీస్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా నిన్న పాప అయితే స్కూల్కి వెళ్ళింది. నిన్న యోగా డే కదా. మా పాప వాళ్ళ స్కూల్లో ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా అయితే
యోగా డేని అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. ప్రతి స్కూల్లో చేసుకుంటారో చేసుకోరో నాకు తెలియదు, కానీ మా పాప వాళ్ళ స్కూల్లో అయితే పక్క అయితే చేసుకుంటారనమాట. చిన్న బిట్ అయితే వేశాను. మా పాప థర్డ్ లైన్లో అయితే కూర్చుంది. మేడం అయితే షేర్ చేశారు. నేనైతే ఇందులో అయితే మీకోసం అయితే యాడ్ చేశాను అనమాట. పాపకు నిన్ననే వెళ్ళింది. ఇన్ని రోజులు షూట్ ఉండడం వల్ల స్కూల్కి అయితే వెళ్ళలేదు. చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేశారు. పాప గెటప్ అయితే ఇదనమాట యోగా సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఇది మన 5 minutes వ్లాగ్ మీకోసం అయితే షేర్ చేశాను. మినీ వ్లాగ్ అనుకోండి. మరో మంచి వ్లాగ్ తో అయితే మీ ముందుకైతే వస్తాను. నన్ను మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.